చాలా సంతోషం. ఇది రెండోదా? చూపించు. వంటగడి ఇక్కడ 50 గజాలు. అయినా హాయ్ హలో చెప్పు. అయితే రోడీ పేరేంటమ్మా? నువ్వు కూడా వచ్చేస్తావుదా? ఇటు వచ్చేసి అచ్చుడు అచ్చుడు వచ్చాడు అచ్చుడు. బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాం. బాయ్ వచ్చేస్తావు నాతో? పెడతానా పూజ? థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం నమస్కారం పెద్దమ్మ. కూర్చున్నా. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? అసలు మీరు మంగళ ఒరిజినల్ ఎక్కడి నుంచి అమ్మా మీరు? దుగ్గిరాలా? దుగ్గిరాలు ఎక్కడన్నా? పుట్టింది ఎక్కడ? పుట్టింది దుగ్గిరాల. అంటే మన ప్రాంతంలో అతి పెద్ద సమస్య ఇదే కదా తల్లి అందరికి. మీరేమో దశాబ్దాలుగా అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నారు. మీరు అందరు నన్ను కోరింది ఏంటంటే మళ్ళీ తీసుకెళ్ళి మీరు ఎక్కడో పెడితే మళ్ళీ ఇల్లు కట్టుకుంటాం మా వల్ల అవ్వదు. మాకు ఇక్కడ ఏంటంటే ఉపాధి కానీ ఇదంతా ఇక్కడనే ఉంది. మాకు ఇది ఇక్కడ సులభంగా ఉంటుందని మీరు నన్ను ఎప్పుడు అడిగేవారు. ఇక్కడనే చేద్దాం. అవును చెప్పడం మీరు అందరూ కలిసినప్పుడు నేను ఆ రోజు ఒకే చెప్పా. ఎండోమెంట్ రెండోది అటవీ శాఖ కొంచెం టైం పడుతుంది. మిగతా అంతా నేను చేస్తాను. అది 2-3 సంవత్సరాలు పడినా వదిలేండి అని అదొకటి నేను టైం పడుతున్నాను అడిగాను. మీరు వచ్చిన 10 నెలల్లోనే మాకు నిజంగా మాకు చాలా సహాయం చేశారు. రుణపడి ఉంటాం సార్ మీకు. దేవుడి సహకారం ఉంది. ఎందుకంటున్నానంటే ఎవరు పట్టించుకునే నాదం లేదు సార్. మీరు మాత్రం మాకు చాలా సహాయం చేశారు సార్ నిజంగా. అంటే మనకి దేవుడు కూడా బాగా సహకరించారు. మనకు వచ్చిన మెజారిటీ వల్ల కూడా ఏంటంటే నేను బాబు గారితో పోరాడి చేయగలుగుతున్నాను. క్యాబినెట్లో కూడా ఇది క్యాబినెట్ వరకు వెళ్ళిందమ్మా. అంత తేలిక వెళ్ళా. మొత్తం అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి వివరాలు సేకరించి మళ్ళీ క్యాబినెట్ వరకు తీసుకెళ్తే ఈరోజు మనం చేసిన పని వల్ల కేవలం మనకే కాదు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగపడింది. దాంట్లో మన నియోజకవర్గంలో మొదటి పట్ట మనకిస్తున్నాం. నేను చెప్పే కదా పాదయాత్రలో బట్టలు పెట్టి పసుపు ఇస్తాను, నాది బాధ్యత అని హామీ ఇచ్చాను. ఊహించలేదు సార్ నిజంగా. చాలా జన్మధన్యం చేశారు సార్. బాధ్యత కదా తల్లి. నేను చెప్పే కదా గౌరవంగా ఇస్తానని చెప్పా. మీకు గుర్తుందా లేదు? ఆ రోజు మీటింగ్ లో చెప్పా. మీటింగ్ లో కూడా అన్నా గౌరవంగా చేద్దాము. 10 నెలలు కానీ 10 నెలలు పట్టింది. ఇంకా తొందరగా అవుతున్నాం కదా, టైం పట్టింది. మాకు అర్థమయ్యేదాకా కొంచెం టైం పట్టింది. ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చుంటారమ్మా అర్జున్? 10 సార్లు ఇచ్చుంటారా? ఇంకెక్కువ 8 సార్లు ఇచ్చా అమ్మా. మీరు వైజాగ్లో ఉంటారా తల్లి? ఏం చేస్తున్నారు అక్కడ? ఓహో షిప్ యార్డ్ లో ఉన్నా. ఏం చేస్తున్నావు షిప్ యార్డ్ లో? వైజాగ్ బాగా స్పీడ్గా పోయి వెళ్తుంది చూడు. అంతా మన వాళ్ళు బాగా గట్టి ఉన్నారమ్మా. నాయకులు మంచి వాళ్ళు ఉన్నారు అక్కడ. మంచి స్పీడ్లో వెళ్తుంది వైజాగ్ ఇప్పుడు. ఆయన ఆశయాలతో నడుస్తున్నా. జగన్ బాగా చేశారని నిన్న ఆయన ఎప్పుడు కలవలేకపోయారు. ఇది తొలి అడుగు. ఎందుకంటే మనకి డ్రైనేజ్ సమస్య ఉంది, నీటి సమస్య ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేద్దాం. ఒకసారి స్ట్రీమ్ లైన్ చేస్తే
మే మాసం నుంచి ఆ పనులు కూడా ప్రారంభించాను. ఏమవుతుందంటే ఒకేసారి అన్ని పనులు అయిపోతాయి. మళ్ళీ రోడ్లు పగలగొట్టకుండా అన్నీ చేద్దామని అప్పుడు చెప్పా పిల్లలకి పార్కులు. ఇప్పుడు ఏమైందంటే తాడేపల్లిలో మన ఎన్టీఆర్ సంజీవని క్లినిక్లో చూశాను. నేను గతంలో ఏమనుకున్నానంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ధనవంతులు జబ్బు అనుకున్నాను. ఇప్పుడు అందరికి వచ్చేసింది. కారణం ఏంటంటే ఇంట్రెస్ట్ చేసావు నాకు ఇస్తున్నావా, థ్యాంక్ యూ, నేను ఇవ్వను, ఇది తీసుకో. సో ధనవంతుడు జబ్బు అనుకున్నాను. కానీ ఏమైందంటే చూస్తే ఎక్కువ శాతం మంది నిరుపేదలు కూడా వచ్చేసింది. అందరితో మాట్లాడితే మేము నిరసనగా ఎక్కడ నడవాలి, పార్కులు లేవు కదా, ఏదోటి ట్రాక్లు ఏంటి మేము నడుస్తాం, తగ్గాలని మాలో కూడా ఉందని చాలామంది నాకు చెప్పారు. ఇప్పుడు ఏంటంటే దానిపైన ఎక్కువ ఫోకస్ పెడతాం. ఆ రోజు కూడా నా చెరువులు, అద్భుతమైన చెరువులు ఉన్నాయి మన మంగళగిరి. చెరువులు చుట్టూ నీట్గా ట్రాక్లు పెడతాం, కానీ డై చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెద్ద ఫోకస్ పెట్టాలి, చేయాలి. ఎన్ని దశాబ్దాల కలమ్మా ఇది? మాకు 15 సంవత్సరాలు మేము ఇల్లు కట్టిన దగ్గర నుంచి మాకు కట్ట వస్తే బాగుండు, మా పరిస్థితులు బాగాలేదు కదా, పక్కన పెట్టుకుని ఏదన్నా మాకు ఆసరా ఉండిద్దని ఇది చూసాం. కానీ అసలు ప్రయోజనం లేకపోయింది సార్. కానీ ఇప్పుడు మాత్రం స్వయంగా మీరే పట్టా ఇచ్చి రిజిస్ట్రేషన్ కూడా చేయించి మీరు స్వయంగా వచ్చేవాళ్ళు చాలా సంతోషంగా ఉంది. బీసీ రాజకీయాలకి మీరు నిజంగా చాలా రుణపడి ఉంటాం సార్. బాధ్యత లేదు సార్, మీరు కూడా అదే మెజారిటీతో నేను గెలిపించారు, నా పైన బాధ్యత పెంచారు. నేను అదే నవ్వుతాను, 53,000లో గెలిచి నీకు రకంగా ఉండేది, 90,000 మెజారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాబోయే ఎక్కువ పని చేయాలి కదా, బాధ్యత పెరిగింది. అంటే ఆశ పెట్టుకున్నాను, మంచి పని చేస్తాను, ఆశ పెట్టుకుని నా పైన మీరు అందరూ అట్లా చేసినప్పుడు నా పైన కూడా బాధ్యత మెజారిటీ తగ్గిందా? వామో ఏంటి స్వామి అంత పని పెడుతున్నావు, నాకు ఇప్పుడు ఎక్కువ చేయాలి. ప్రభుత్వం అంటేనే పనులు చేస్తారని ఆశ అండి మాకు. చాలా బాగా ఇంకా మీరు ఇంకా చేస్తారని ఆశించాం సార్. అలాగే ఎవరో బాగా చేశారు, నేను ఎప్పుడు ఊహించలేదు. ఎవరో మంగళగిరిలో ఇంత మెజారిటీ వస్తుందని ఎవరు ఊహించలేదు, నాతో సహా నేను ఊహించలేదు. బట్ మీరు ఏ ఆశతో నన్ను అంత మెజారిటీ పెట్టి గెలిపించారు. పని చేసినాను కొంచెం, మాటలు కాదు ఎక్కువ. నేను చూస్తే మాటలు తప్ప పని అవ్వాలి, రవి చేయాలి కదా, మనం కూడా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. అవును అన్నగారు నిజంగా సార్, మా నాన్నని ఇంతవరకు ఎవరూ గుర్తించలేదు సార్. మీరు వచ్చిన తర్వాత మా నాన్న సీనియర్ తెలుగుదేశం కార్యకర్తగా మీరు మా ఇంటికి వచ్చి మా నాన్నని మీరు ఈరోజు మంగళగిరిలో అందరూ తెలుగుదేశం అయిపోయింది. కానీ ఇక్కడ వచ్చింది ఆయన సీనియర్ కార్యకర్త కాదు, మొదటి పట్టా ఇక్కడికి వచ్చింది. సిస్టమ్ ప్రకారం మొదటి పట్టా రిజిస్ట్రేషన్ ఇక్కడ జరిగింది. నువ్వేం చదివారు నాన్న? అందరు ఆపేసావా? ఎక్కడ కమిషనర్ ఇట్లోనా? హెడ్ ఆఫీస్ ఇది ఎక్కడ? తాడేపల్లిలోనా? సీఎం సార్ చంద్రబాబు సార్ అప్పుడే జాయిన్ అయ్యాను సార్. 2014 నుంచి 19 దాకా అక్కడ చేశాను సార్. 19 నుంచి 29 దాకా నన్ను కక్షిదారు చేసి చాలా ప్రభావం పంపించారా? అవును సార్, చాలా ఇబ్బంది పెట్టారు సార్. కాకినాడ టీడీపీ అని చెప్పేసి నన్ను ట్రిప్ పెట్టి కాకినాడ ట్రాన్స్ఫర్ చేశారు సార్. నెక్స్ట్ సార్ కలిసాను సార్, చాలా ఇబ్బంది పెట్టారు సార్. అది నేను మనోడు చెప్తాను, తక్షణం నేను చూసుకుంటాను. ఎందుకు వెళ్ళట్లా? వాళ్ళు ఆపేశారా? అది నేను చెప్తాను, అది నేను చూసుకుంటాను. నాది బాధ్యత, నేను చూసుకుంటాను. నేను చూసుకుంటాను, నాది బాధ్యత. నేను ఎప్పుడు చూసుకుంటాను, ముందు పెళ్లి ముందు నేను చేస్తాను, నా వదిలేసి. అదే నువ్వు కూడా కొంచెం స్కిల్ డెవలప్మెంట్ ఏదో చేయరా, అక్కడ ఆకపోతే ఎట్లా? వయసు అంతా 24. నువ్వు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసాం, కేవలం అక్కడే ఉంటాం కాదు, పైకి వెళ్ళాలి కదా. హాస్పిటాలిటీలో చాలా అవకాశాలు వస్తాయి, ఇక్కడ కొత్త కొత్త హోటల్స్ కూడా బాగా వస్తాయి. ఏంటంటే మీకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఎదగాలి. మాకు ఒకప్పుడు రీటైల్ వ్యాపారం ఉండేది,
తర్వాత మేము అమ్మేసామని. సో పాల వ్యాపారంతో పాటు రీటైల్ ఉండేది. మాకు ఒకడు రీజనల్ మేనేజర్ ఉన్నాడు. 5 సంవత్సరాలు లోడింగ్ అన్లోడింగ్ బాయ్ దగ్గర నుంచి రీజనల్ మేనేజర్గా ఎదిగిపోయాడు. అంటే పట్టుదల కమిట్మెంట్తో పని చేశాడు. స్టోర్లు అద్భుతంగా చేశాడు. అంత స్పీడ్ పెరిగిపోయింది. సో అట్లా పట్టుదల కమిట్మెంట్తో మనం చేయాలి. చేసాం అట్లా. మీరు ఎవరు చదువు ఆపితే ఇప్పుడు నాకు పడితేరా భయ్ మీ అందరి వల్ల. బాబు గారు మమ్మల్ని తిడుతున్నారు 10వ తరగతి ఎవరు ఆగుతున్నారు ఆపుకోడు, కంపల్సరీ 11th 12th చదవాలి. బట్ 11th 12th కూడా ఇప్పుడు వొకేషనల్ ట్రైనింగ్ పెట్టేసాం. ఇప్పుడు మీకు ఏంటంటే ఇది బేసిక్ హోమ్ కేర్ కానివ్వండి, హాస్పిటాలిటీ కానివ్వండి, మెకానిక్గా కానివ్వండి, బేసిక్ వర్క్ అంతా కూడా చేయడానికి అవకాశం ఉంది. అందుకే ఇక్కడ ఆగదు. ఓకేనా? అవునా, కలిసి చేద్దాం జాగ్రత్తగా. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్ మీరు వచ్చినందుకు. నా అదృష్టం మొదటి పట్ట పవిత్రమైన రోజు, పవిత్రమైన సమయం ఇది. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ రేపటి నుంచి పెట్టుకున్నా. నేను ఈరోజు యాక్చువల్లీ క్యాబినెట్ మీటింగ్ ఉంది. బాబు గారు రిక్వెస్ట్ చేస్తారు, మంచి రోజు అంటే మంచి టైము, నేను ఇచ్చిన అతిపెద్ద హామీ ఇది నాది, నేను చేయాలి సార్ అంటే ఓకే తొందరగా అని నేను రాత్రి రిక్వెస్ట్ చేశాను. నేను క్యాబినెట్ మీటింగ్ లేట్ వెళ్ళకూడదు, బాబు గారు రిక్వెస్ట్ చేయండి 10 minutes జాగ్రత్తగా చేసుకోండి. అలా కలిసి చేద్దాం. నువ్వు నాతో టచ్లో ఉన్నాను. ఇప్పుడు కాల్ దాకా హగ్గి నాకు అంతే. ఇక్కడ పెట్టాను ఫోన్లో అలవాటు అవ్వకూడదు. పుస్తకాలు పంపిస్తారు.